కడప నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు పెన్నా నది నుంచి నీటిని తరలిస్తున్న అధికారులు పెన్నా పరివాహ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల రైతాంగానికి ఇస్తున్న 7 గంటల విద్యుత్ సరఫరాలో కోత విధించడం సరైంది కాదని, రైతుల ప్రయోజనాలు, ప్రజల మంచినీటి అవసరాల రీత్యా దీనిపై పునరాలోచనలు చేయాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి సుప్రసాద్ రెడ్డి విద్యుత్ అధికారులను కోరారు. పెన్నా పరివాహక ప్రాంత పరిధిలోకి వచ్చే నంగనూరుపల్లె, కల్లూరు, రేగళ్లపల్లె తదితర గ్రామాల రైతులతో కలిసి విద్యుత్ శాఖ డీఈని కలిశారు. ఎగువన ఉన్న రైతాంగం ప్రయోజనాలను కాదని, దిగువన ఉన్న కడప కోసం ఇక్కడ రైతాంగాన్ని ఇబ్బందులు గురిచేసి పంటలు ఎండిపోవడమే కాక మంచినీటికి కూడా సమస్యలు తీసుకురావడంపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి బోర్ల కింద పంటలు సాగు చేస్తున్న రైతులకు 7 గంటలకు బదులు 4 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. నదిపైన ప్రవహించే నీటిని రైతులు ఏమాత్రం వాడుకోవడం లేదని, భూగర్భం నుంచి ఎప్పుడో వేసుకున్న బోర్ల ద్వారా పంటలు సాగు చేస్తున్నారన్నారు. అయినా అధికారులు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా విద్యుత్తులో కోతలు పెట్టడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కడప వాటర్ గండి, లింగంపల్లి చెరువులు నింపేందుకు పెన్నా నదికి ఆనుకుని ఉన్న రైతాంగం హక్కులు కారాస్తూ పంటలు ఎండిపోయే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. రైతుల జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. తక్షణం 7 గంటల పాటు విద్యుత్తును ఇచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడాలని కోరారు. ఇదే సందర్భంలో ఆ గ్రామాల్లో ప్రజలకు మంచినీటి సరఫరా చేయడానికి వాటర్ ట్యాంకులకు నీటిని నింపుకునేందుకు కూడా ఈ 4 గంటల విద్యుత్ సరఫరా సరిపోవడం లేదన్నారు. ఇరిగేషన్ అధికారులు పై భాగాన ఉన్న రైతులను గాలి కొదిలేసి క్రింద ఉన్న కడపకు నీరు తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలు అనాలోచితంగా ఉన్నాయని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. దీనిపై ఎలక్ట్రిసిటీ డీఈ శ్రీనివాసరెడ్డి ఇతర అధికారులతో మాట్లాడాక ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడారు. రైతులకు సాగునీరు, ప్రజలకు మంచినీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే సందర్భంగా రైతులతో కలిసి అధికారులను కోరారు. 7 అవర్స్ నుంచి ఇప్పుడు ఎన్ని గంటలు ఇచ్చినారు? ఇప్పుడు 4 అవర్స్. న్యాయం కదా? ఈరోజు ఏం దయా దక్షిణమేమి, మీ ధర్మం ఏంది? ఎవరు మా మీద ఆజ్ఞ చేసేది? మా మీద మీ దయాధర్మం ఏంది అంటున్నా? 1 గంట పెంచడానికి కనికరం ఏమి అంటనా? మీరు జాలి చూపించేది ఏముంది అంటనా? అధికారం ఉంది మీకు. రైతులకు వ్యవసాయానికి సంబంధించిన పంట నష్టం తీవ్ర రూపంలో జరగబోతోందని తెలిసినా కూడా ఆ శనగ వరి పోతుంది, ఆ శనక్కాయ పోతుంది. 100% అంతే కదా? తాగునీటికి కష్టం ఉంది, వ్యవసాయ పంట చేతికి వచ్చినది కష్టం జరుగుతుంది. ఈ రెండు తెలిసి ఆ పైన ఎవరినో ఉద్ధరించే దానికోసము ఈ తగ్గులో ఉండే మా ప్రజలను బాధిస్తే ఎందుకు మేము భరించాలా? మాకు కూడా తాగునీటి కష్టాలే, వాళ్ళకు తాగునీటి కష్టాలే. మేము తాగిన తర్వాత మిగిలితే వాళ్ళు తాగాల. ఎందుకు? వాళ్ళు మా కింద ఉన్నారు, మేము పైన ఉండాము. మా పైన ఉండే వాళ్ళ పరిస్థితి అంతే, మేము భరించాల్సిందే, భరిస్తాము. మీరు వాళ్ళకి ఇయ్యొద్దని చెప్పి మేము ఎప్పుడు చెప్పలే. ముఖ్యమైన మార్గాలు వెతుక్కోండి, ఇచ్చుకోండి. అంతే తప్ప మోటార్లు ఉన్నాయి, 100 బోర్లు ఉన్నాయి, నీళ్లు పోతాయి, కట్ అయిపోతాయి అంటే మా పంటకి ఎట్లా? ఇప్పుడు మీరు ఇయ్యరు, 4 గంటలు ఇచ్చారు, పంట అంతా నాశనం అవుతుందే కాదా? మా డబ్బులు ఇస్తారా? ముఖ్యమంత్రికి చెప్దాం అనుకుంటే ముఖ్యమంత్రి కలెక్టర్తో రివ్యూ చేయకూడదంట. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, ఏం ఆదేశాలు ఇది మాకు అర్థం కావడం లేదు. ఎమ్మెల్యే, స్థానిక ఉండే ఎమ్మెల్యే ఎలక్ట్రికల్ డీఈని కానీ ఇంకొకరిని కానీ ఉద్యోగస్తులు కానీ నేను పిలిచి మాట్లాడకూడదు, నేను రివ్యూ చేయకూడదు స్థానిక సమస్యల పైన. ఎట్లప్పుడు? ఎన్నికలే. ప్రజా సమస్యలు, ప్రజా జీవనానికి జీవితంలో నిత్యం ఉండే మౌలికమైన వసతులు, అవసరాలు అవి తథ్యం. ప్రతి ఒక్కరు దాన్ని వచ్చింది. ఎన్నికలకు సంబంధమే లేదు. లాస్ట్కు రైతులు 100 మంది కలిసి ఎమ్మెల్యేతో మీ ఆఫీస్కు రావాలంటే కూడా పర్మిషనా? ఇప్పుడు 3 సార్లు నీళ్లు పోతాయి సార్ పైన. లూజ్ వాటర్ ని ఎక్కడ తీసుకోవట్లే. లూజ్ వాటర్ కి ఏటికి నీళ్లు పెట్టి, ఏటికి మనం పోయే నీళ్లకు మోటార్లను పెట్టి తీస్తేనేమో స్లో వాటర్ పోతుంది. మనం పైన పోయే నీళ్లకు సంబంధం లేదు. ఇంకా ఇప్పుడు ఈ ఐడియా ఇచ్చి కలెక్టర్ గారికి కరెంట్ కట్ చేసి నీళ్ళు తగ్గుతా తెచ్చుకునే అధికారులకు దండం పెట్టి చెప్పేది ఏంటంటే, రాబోయే రోజుల్లోనైనా మీ తెలివితేటలు ఉపయోగించి పైన పెన్నాలో పోయే నీళ్ళంతా కూడా కిందకి ఎట్లా దింపాలా, ఆ మట్టి దాటి కింద ఆ ఇసుకలోకి ఎట్లా నీళ్ళు పంపించాలనే చర్య తీసుకుంటే మంచిది. అది తీసుకోరు. నేనైతే గ్రామ వాళ్ళకి గత కలెక్టర్ గారికి చెప్పినా సరే, నీట్గా చూపించినా కూడా నేను ఇది సిన్ని ఇట్లుంటుందా సార్ అని. కానీ అప్పుడు పట్టించుకోలే. ఇప్పుడు ఏదో ఆడేదో ఇబ్బంది వస్తుందని చెప్పి మనలందరినీ మన నోరులు కొడుతున్నాడు. మీరు 7 గంటలు నీళ్లు ఇవ్వడం వలన, మేము మోటార్లు వేయడం వలన ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతంలో వేయడానికి నీళ్ళకి ఇబ్బంది లేదు.
పైన పోయే నీళ్లు పైన పోతుంటాయి, కింద 60 అడుగుల కింద నీళ్లను తీసుకునే విధానం వేరుంది. కాబట్టి ఈ నీళ్లకు మోటార్లు వేసిన వల్ల మాకు జరిగే ప్రయోజనాన్ని అవతల ప్రయోజనానికి నష్టం కలిగించేది కాదు అని సైంటిఫిక్ రీజన్ వాళ్ళు చెప్పేది. ఇదేనా? సర్ఫేస్ వాటర్ కి గ్రౌండ్ వాటర్ కి సంబంధం లేదు. దాన్ని అర్థం చేసుకోండి. ఈ రోజు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీటింగ్ పెట్టుకోండి. 7 గంటల కరెంట్ మాకు ఇవ్వండి.